త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీ ఆండాల్ నగర్ లో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి 22వ వార్షిక అధ్యయనోత్సవ సహిత కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు ఒక పండుగల వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జూన్ 19వ తేదీ బుధవారం యాగశాలలో నిత్య నిధి హోమం నిర్వహించారు. మహాపూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులకు చక్రస్నానం, మంత్రపుష్పం, వేద విన్నపం తదితర విశేష కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయా విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. హోమ సంపూర్ణత హవనం ఆచార్య శ్రీహస్తే అర్థం అన్నమాట. అయితే ఇక సాయంత్రం నుంచి మనం ఏం తెచ్చినా వేయడానికి వీల్లేదు. ఈ పూటతో యజ్ఞ సమాపన అని విధానాన్ని అమలు ఓం శంజమే మయంజమే ప్రియంజమే కామశ్చమే కశ్చమే ద్రవిణంజమే యందాజమే ధర్తాజమే క్షేమంజమే ధృతింజమే విద్దంజమే వాచ్చమే దంవిచ్చమే జ్ఞాత్రంజమే సోష్టమే మిత్రంజమే మయంజమే సుగంజమే శయనంజమే సూషాజమే సుధిరంజమే ఏకాజమే జజ్రంజమే పంచజమే సప్తజమే నవద
ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ఇది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ అంజనాద్రీషునికి హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ఇది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ కర్ణిగాచిన దొరకు గజవాహనపు సేవ కర్ణిగాచిన దొరకు గజవాహనపు సేవ భువనాధినాధునికి ఘనరథోత్సవ సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం తిరుమలేసునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికి ఇది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఒక్కొక్క 3 రోజులు అధ్యయనోత్సవాలు తర్వాత ఊరేగింపు బ్రహ్మోత్సవంలో స్వామివారి కళ్యాణం తర్వాత ఊరేగింపు రకరకాలుగా మనకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగానే మరి ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ భక్తుల ద్వారా మనం సమకూర్చి అన్ని రకాలుగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఆహ్లాదకరంగా వాళ్ళకు ప్రసాదాలు కానీ కేశవస్త్రాలు కానీ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ చేదోడు వారు గతంలో ఏ విధంగా చేశారు, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందించారు. భవిష్యత్తులో కూడా దేవాలయ అభివృద్ధి కొరకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ప్రధానంగా మన ప్రధాన ఆచార్యులు రాఘవాచార్యులు కమల్ కుమార్ గారు, అక్కడి నుంచి మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన అరుణ్ కుమార్ వాళ్ళ బృందం,
ప్రత్యేకంగా అయితే బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి మనకి బ్రహ్మోత్సవాల విశేషాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు చక్రస్నానం సాయంత్రం దేవతామూర్తులు మళ్ళీ యథాస్థానానికి పంపడం జరుగుతుంది. రేపటితో ఈ కార్యక్రమం అన్నీ ముగింపు అవుతుంది. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. 22వ వార్షిక కళ్యాణం జరిగింది. ఈరోజు పూర్వాలు యాగశాలలో కంప్లీట్ అయి చక్రస్నానం ఇంకా బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొని భక్తులందరికీ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ మేము నిర్వహిస్తున్నట్టు 22వ వార్షిక బ్రహ్మోత్సవాలకి హౌసింగ్ బోర్డు ప్రజానీకంగా కాకుండా పట్టణ ప్రజానీకంగా అందరూ కూడా ఆదరించి ఆదరాభిమానంతో ఈ కార్యక్రమాలు ఘనంగా చేసుకోవడానికి సహకరించినందుకు ఆలయ కమిటీ తరఫున పేరున వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చక్రస్నానం కూడా చాలా పవిత్రంగా కొత్తగా నిర్మించుకున్న కోనేరులో నిర్మించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అశేష భక్తులు రావటం మాకు కమిటీ వారికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కమిటీ ఇక ముందు కూడా చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారం అందించి ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలకు సహకరించిన కమిటీ వారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పూజలు, ఉదయం సాయంత్రం హోమాలు, అట్లే ఈ పల్లకి సేవ అన్నీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. వాటికి అన్నిటికీ కూడా కమిటీ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా భక్తులందరూ వాళ్ళ సహాయ సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. భక్తులందరికీ స్వామివారి కృప ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవాలయం విద్యానగర్ ఆండాల్ నగర్ దాంట్లో కార్యక్రమాలు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు 11/6/2024 నుంచి 26/2024 వరకు అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలు విజయవంతం జరగడం జరిగింది. రేపటి సాయంత్రంతో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు వైపు జరుగుతుంది. భక్తులు సహాయ సహకారాలు ఇస్తున్నాము. ఈ కమిటీ తరఫున స్వామివారి తరఫున ఆశీస్సులు ఉండాలని